హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి ఎట్ ప్రెజెంట్ మీరంటే ఎవరు అట్రాక్షన్‌గా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవుతుంది. ఓకే. అండ్ యాహ్! అండ్ ఈ పర్సన్ మేబీ మీ ఫ్రెండ్ అయ్యుండొచ్చు. మీ లవ్ ఇంట్రెస్ట్ అయ్యుండొచ్చు. మీ పర్సన్ ఎవరైనా అయ్యుండొచ్చు. ఈవెన్ మీరు రిలేషన్‌లో ఉన్న పర్సన్ అయినా, మీ ఫ్రెండ్ అయినా ఎవరైనా అవ్వచ్చు. అండ్ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. మేబీ మేల్, ఫీమేల్ బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ అన్ని రాశుల వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే. సో, లేట్ చేయకుండా ఇంకా మనం రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాము. ఆహ్, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రీడింగ్ ఎంతవరకు మీకు రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే టైమ్ టు టైమ్ వాళ్ళు కూడా అనాలిసిస్ చేసుకుంటారు వాళ్ళ సిట్యుయేషన్స్ అకార్డింగ్‌గా. ఓకే. చూద్దాము. కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు పర్సన్ ఆన్ యువర్ మైండ్ తలుచుకోండి. మీ మైండ్‌లో ఉన్న పర్సన్, మీ మనసులో ఉన్న పర్సన్ కానీ సో, ఎవరో ఒక పర్సన్ గురించి అయితే తలుచుకోండి. ఎవరు మీకు అట్రాక్ట్ అవుతున్నారు అనేది యూనివర్స్ మీకు క్లారిఫై చేస్తుంది. ఓకే. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. హూ ఈజ్ అట్రాక్టింగ్ టువర్డ్స్ యూ. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, మీ ప్రాబ్లమ్ ఏదైనా అవ్వచ్చు. ఎట్లాంటి సిట్యుయేషన్‌లో అయినా మీరు ఉండొచ్చు. మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, మ్యారేజ్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మీ ఇద్దరు మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేస్తారా లేదా అని కావచ్చు. అండ్ మీది అట్రాక్షన్‌తోనే ఎండ్ అయిపోతుందా? లేదంటే ఫర్దర్‌గా మీది రిలేషన్ కంటిన్యూ అవుతుందా అని కావచ్చు. ఆహ్, ఇట్లా మీకు దేని రిలేటెడ్‌గా మీకు ప్రాబ్లమ్ ఉన్నా, గైడెన్స్ కావాలి అంటే తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. వీడియోలో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్‌కి ఎవరైనా మెసేజ్ చేయండి. డైరెక్ట్‌గా ఎవరు కాల్స్ చేయకండి ప్లీజ్. కాల్స్ లిఫ్ట్ చేయబడవు. ఓకే. సో, చూద్దాము. ఎవరైనా ఈ పర్సన్ న్యూ పర్సనా? లేకపోతే ఓల్డ్ పర్సనా? అసలు ఎవరు మీకు మీరంటే ఎట్ ప్రెజెంట్ అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు? మీ మీద ఎవరికి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, ఇష్టం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది? మీ గురించి ఎక్కువ ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారు? మిమ్మల్ని ఎక్కువ ఎవరు గమనిస్తున్నారు? చూద్దాం. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్‌కి ఎవరు మా వ్యూవర్స్‌కి అట్రాక్ట్ అవుతున్నారు? హూ ఈస్ దిస్ పర్సన్? ఎవరి పర్సన్ మా వ్యూవర్స్‌కి అట్రాక్ట్ అవుతున్న పర్సన్ ఎవరు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్‌గా రీడింగ్ రావాలి. కింగ్ ఆఫ్ వాండ్స్. సో, ఎవరైతే మొండిగా ఉంటూ మీతో కమ్యూనికేషన్ స్టాప్ చేశారో అలాంటి పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీరంటే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. సో, మీ గురించి తెలుసుకోవడానికి కానీ ఎట్ ప్రెజెంట్ మీరంటే ఈ పర్సన్‌కి చాలా ప్యాషన్ ఉంది.
మీరంటే అట్రాక్షన్ ఉంది, మీరంటే ప్యాషన్ ఉంది అండ్ మీకోసం ఈ పర్సన్ చాలా వెయిట్ చేస్తున్నారు, చాలా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అని చెప్పాలి. కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ కూడా మీరంటే చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారు, ఫైరీ ఎనర్జీలో ఉన్నారు. మీరు కావాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పర్సన్కి మీరు కావాలి. సో ఎవరైతే ఈగోతో మీ నుంచి దూరం అయిపోయారో అలాంటి పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీరంటే అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఈ పర్సన్ ఫాలో చేస్తున్నారు. సో చూద్దాం ఇంకా క్లియర్గా. 8 ఆఫ్ స్వర్డ్స్. ఒకటి, ఈ పర్సన్ తను తీసుకున్న యాక్షన్స్ వల్ల ఇప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు పాస్ట్లోనే స్ట్రక్ అయిపోయారు. సో ఈ పర్సన్ మీకు ఆల్రెడీ తెలుసు. ఎవరైతే మీకు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మీరంటే అట్రాక్షన్ ఉందో వాళ్ళకి మీతో పాస్ట్లో రిలేషన్షిప్ ఉండుండొచ్చు. పాస్ట్ పర్సన్ ఎవరు, న్యూ పర్సన్ అయితే కాదు. న్యూ పర్సన్ ఎనర్జీ అయితే ఇక్కడ చూపించట్లేదు, పాస్ట్ పర్సన్ ఎనర్జీనే చూపిస్తుంది. ఈగోతో మీతో గొడవ పడి మీ నుంచి దూరంగా ఉంటూ మీతో మాట్లాడకుండా పాస్ట్లో మీరంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉండి మీ నుంచి గ్యాప్ కానీ మీతో కమ్యూనికేషన్ లేకపోవడం కానీ స్మాల్ ఇష్యూస్ వల్ల మీ ఇద్దరు మాట్లాడుకోవడం లేదు అంటే అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ అట్రాక్టెడ్గా ఉన్నారు మీరంటే. అండ్ ఈ పర్సన్ పాస్ట్లో స్ట్రక్ అయిపోయారు. పాస్ట్ మెమరీస్లో కానీ, పాస్ట్లో కానీ, పాస్ట్ థాట్స్లో కానీ, పాస్ట్ డ్రామాలో కానీ ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయారు. సో పాస్ట్లో మీతో ఉన్న మెమరీస్తో ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయారు. సో ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయారు, అసలు మీరు ఈ పర్సన్కి గుర్తే రావట్లేదు అని మీరు అనుకుంటే అది మీ అపోహ మాత్రమే. ఇక్కడ ఈ పర్సన్ పాస్ట్లో స్ట్రక్ అయిపోయారు. ఈ వాళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ కూడా అవ్వలేకపోతున్నారు. చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అండ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మీ నుంచి మూవ్ ఆన్ ఎలా అవ్వాలో కూడా ఈ పర్సన్కి అర్థం కావట్లేదు. చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు ఈ పర్సన్. ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటికి రావాలో, పాస్ట్ని మర్చిపోయి ఎలా బయటికి రావాలో, ఎలా బయటపడాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. బికాజ్ వాళ్ళలో ఇంత అట్రాక్షన్ ఉంది. కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అంటే అట్రాక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది, ప్యాషన్ని రిప్రజెంట్ చేస్తుంది. వాళ్ళకి ఇంకా మీరంటే డిజైర్, కోరిక ఉంది. అందుకే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. అందుకే మీతో ఇలా స్ట్రక్ అయిపోయారు. గిల్టీగా ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, పశ్చాత్తాపం పడుతున్నారు. ఎట్లా ఈ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయాలి, ఎలా ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. దే ఆర్ ఫీలింగ్ ట్రాప్డ్. ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి ఎలా రావాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరుక్కుపోయాను. సో అక్కడి నుంచి బయటికి ఎలా రావాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉన్నారు. చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు ఈ పర్సన్ పాస్ట్ గురించి. కానీ ఎట్ ప్రెజెంట్ వీళ్ళు మీకు ఎలా చూపిస్తున్నారు అంటే, మీరు లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టుగా వాళ్ళు మీకు చూపిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నట్టుగా, వాళ్ళు కంప్లీట్గా మిమ్మల్ని మర్చిపోయినట్టుగా, వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టుగా, వాళ్ళు వాళ్ళ కెరియర్లో ముందుకు వెళ్తున్నట్టుగా చూపిస్తున్నారు. అంతే. ఇప్పటికే మీకు అర్థమైపోవాలి ఎవరు ఈ పర్సన్ అనేది. సో చూద్దాము.
హూ ఇస్ దిస్ పర్సన్ ఆన్ ఎవరు మా వ్యూవర్స్కి అట్రాక్ట్ అవుతున్నారు? సో చూడండి, సో 1 కార్డ్ మాత్రమే తీసుకుంటాను. హ్యాంగ్డ్ మ్యాన్. చూడండి, స్ట్రక్ ఎనర్జీ అని చెప్పానా? ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయారు. చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. ఈ 2 కార్డ్స్ సేమ్ రిప్రజెంట్ చేస్తుంది. వదిలేద్దామా, మర్చిపోదామా అంటే మర్చిపోలేకపోతున్నారు. సో మళ్ళీ మళ్ళీ మీరే గుర్తొస్తున్నారు. మీ థాట్సే ఈ పర్సన్కి రిపీట్ అవుతున్నాయి. మీతో ఉన్న ఫ్లాష్ బ్యాక్ కానీ, మీతో ఉన్న మెమరీస్ కానీ, మీతో ఉన్న ఇది కానీ, మీతో ఊహించుకున్న ఫ్యూచర్ కానీ. సో ఈ పర్సన్ని ముందుకెళ్ళనీయట్లేదు, వెనక్కి రానియట్లేదు. అక్కడే అలాగే ఉండిపోతున్నారు. ఈ పర్సన్ ఇటు మూవ్ అవ్వట్లేదు, ఇటు మూవ్ అవ్వట్లేదు, అలాగే ఉండిపోయారు. ఇక్కడ కూడా అదే చూడండి, వీళ్ళ హ్యాండ్స్, వీళ్ళ లెగ్స్ ఏది మూమెంట్ లేదు. ఓవర్ థింక్ చేస్తున్నారు, స్ట్రక్ అయిపోయారు. చూడండి, మైండ్లో మాత్రం థాట్స్ ఉన్నాయి, మీ థాట్స్ ఉన్నాయి. సో మూవ్ అవ్వలేకపోతున్నారు. మేబీ ఈ పర్సన్ ఏమన్నా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల మీ విషయంలో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే ఇప్పుడు వీళ్ళు గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మీరు తన సైడ్ ఉన్నప్పుడు మీరు తనని క్షమిస్తూ వచ్చినంతసేపు ఇక్కడ ఈ పర్సన్కి వాళ్ళు చేసిన మిస్టేక్స్ అది అర్థం కాలేదు. ఎక్కడ తప్పు చేశారా అర్థం కాలేదు. బట్ ఇప్పుడు వాళ్ళ మిస్టేక్స్ అనేది ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. హ్యాంగ్ అయిపోయారు. అటు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు, ఇటు లెట్ గోను చేయలేకపోతున్నారు. ఏం చెయ్యాలో కూడా ఈ పర్సన్కి ఎట్ ప్రెజెంట్ అర్థం కావట్లేదు. కంప్లీట్లీ స్ట్రక్ ఆర్ కంప్లీట్లీ బ్లాంక్ థాట్స్ అయితే ఉన్నాయి, కానీ ఏం చెయ్యాలో ఈ పర్సన్కి అర్థం కావట్లేదు. కానీ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మిమ్మల్ని వాళ్ళ మైండ్ నుంచి డిలీట్ చేయలేకపోతున్నారు, తీసేయలేకపోతున్నారు. అందుకే ఇంత అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు వీళ్ళు వాళ్ళ మైండ్ నుంచి మిమ్మల్ని తీసేయగలిగి ఉంటే కనుక అసలు అట్రాక్షనే ఉండదు వాళ్ళకి. ఇంత స్ట్రక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఇంత ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదు, ఇంత భయపడిపోవాల్సిన అవసరం లేదు, ఇంత గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంత రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ 24/7 మీ పర్సన్ మీ గురించే ఆలోచిస్తున్నారు. ఎప్పుడు థాట్స్ అనేది ఇక్కడ మీ గురించే రన్ అవుతూ ఉంటాయి ఈ పర్సన్కి. అప్పుడు అలా, ఇప్పుడు ఇలా, ఎక్కడికి వెళ్ళినా మీ నేమ్ గుర్తు రావడం, మీ థాట్స్ గుర్తుకు రావడం, అలా సడన్ వాళ్ళకే తెలియకుండా ఏడవడం, లేకపోతే స్మైల్ చేయడం. ఒక టైప్ ఆఫ్ ట్రామా ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్. థాట్స్లో వాళ్ళు మీరు తనతోనే ఉన్నారన్నట్టు ఫీల్ అవ్వడం, ఇట్లా చేస్తున్నారు. ఇట్లాంటి పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేసే పర్సన్. సో 7 of Pentacles. బట్ ఏదో ఒక రోజు చేంజ్ అవుతుంది, సిచ్యువేషన్ బెటర్ అవుతుంది, ఈ రిలేషన్షిప్ గ్రో అవుతుంది అని హోప్తో ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్కి చాలా పేషెన్సీ ఎక్కువ, ఓపిక ఎక్కువ. దూరం నుంచి చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, ఈ రిలేషన్లో స్టెబిలిటీ ఎలా తీసుకురావాలి. సో పెంటికల్స్ ఎనర్జీ ఆల్వేస్ స్టెబిలిటీని రిప్రజెంట్ చేస్తుంది. గ్రౌండెడ్ ఈ రిలేషన్ని ఎలా స్టెబిలైజ్ చేయాలి అంటే ఎలా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి, ఎలా మిమ్మల్ని ఒప్పించాలి, అది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎవరు అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారంటే ఈ పర్సన్కి మీకు మధ్య ఏమన్నా ఫైనాన్షియల్ డీలింగ్స్ కూడా ఉండొచ్చు.
మీరు ఈ పర్సన్‌కి ఇవ్వడం కానీ, ఆ పర్సన్ మీ దగ్గర నుంచి తీసుకోవడం కానీ, సో, అట్లా మీ ఇద్దరి మధ్య అది కూడా ఉండుండొచ్చు. అలాంటి పర్సన్ మీ లైఫ్‌లో ఎవరైనా ఉన్నారు అంటే, ఆ పర్సన్ మీ విషయంలో అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. సో, ఇంకొకటేంటంటే ఈ పర్సన్‌కి పేషెన్స్ ఎక్కువ. సో, మీరెన్ని ఏమన్నా అన్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని రిటర్న్‌లో ఏమి తిరిగి మాట్లాడరు. అలాంటి పర్సన్ అలాంటి క్వాలిటీస్ ఉంటాయి ఈ పర్సన్‌లో. చాలా ఆలోచించి మాట్లాడతారు. తొందరపడి ఈ పర్సన్ ఏమి మాట్లాడరు. అంటే ఓపికగా చూసి అప్పుడే మాత్రమే మాట్లాడతారు. మీరు 100 మెసేజ్‌లు పెడితే దానికి ఒక్కటి మాత్రమే రిప్లై ఇస్తారు. అలాంటి పర్సన్ మీరంటే అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. ఈవెన్ ఈ పర్సన్ ఫైనాన్షియల్లీ సెటిల్డ్ పర్సన్ అయినా అయ్యుండాలి. లేకపోతే ఫైనాన్షియల్లీ జీరో అయినా అయ్యుండాలి. అట్లాంటి పర్సన్ మీరంటే అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ చాలా మెచ్యూర్డ్ పర్సన్. ఎందుకంటే కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది కాబట్టి ఈ పర్సన్ చాలా మెచ్యూర్డ్ పర్సన్. చాలా ఓవర్ థింక్ చేసే పర్సన్ మీరంటే అట్రాక్షన్ ఫీల్ అయ్యారు. మేబీ ఈ పర్సన్ కొన్ని సిచ్యువేషన్స్‌లో మ్యారీడ్ అయినా అయ్యుండాలి. లేదు అంటే చిన్న ఏజ్‌లో అయినా అన్నీ చూసి వచ్చుండాలి. అలాంటి పర్సన్. పేజ్ ఆఫ్ స్వర్డ్స్. అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. సో, స్పై చేస్తున్నారు ఈ పర్సన్. ఎందుకు స్పై చేస్తున్నారు అంటే, ఇంకొక ఛాన్స్ తీసుకోవాలి. అని మిమ్మల్ని స్పై చేస్తున్నారు. సో, ఇమ్మెచ్యూర్డ్ యాక్షన్ ఏదైనా తీసుకునే ఛాన్స్ కూడా ఈ పర్సన్ కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ స్వర్డ్స్ కాబట్టి ఇమ్మెచ్యూర్డ్ యాక్షన్ ఏదైనా తీసుకుందామా? లేదా వెయిట్ చేద్దామా? అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. స్వర్డ్స్ ఎనర్జీ వచ్చింది కాబట్టి. మేబీ ఈ పర్సన్ మీకు కమ్యూనికేషన్ చేసే ఛాన్స్ ఉంది. పేజ్ ఎనర్జీ కాబట్టి ఇమ్మెచ్యూరిటీతో ఏదైనా చేయొచ్చు. బట్ ఇప్పటిదాకా ఏంటంటే మీకు ఈ పర్సన్ మాట్లాడడానికి కూడా ట్రై చేయలేదు. కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు. బట్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అది ఆన్‌లైన్ అయినా సరే, ఆఫ్‌లైన్ అయినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఎందుకు స్పై చేస్తున్నారంటే మీరంటే అట్రాక్షన్ ఉంది కాబట్టి స్పై చేస్తున్నారు. మీతో కనెక్ట్ అవ్వాలనే ఫీలింగ్ ఉంది. మీతో మాట్లాడాలనే ఉంది. మీతో కన్వర్జేషన్ కంటిన్యూ చేయాలని ఉంది. మీతో చాటింగ్స్ చేయాలని ఉంది. మీతో కొంచెం కన్వర్జేషన్ చేయాలని ఉంది. మీతో మాట్లాడాలనే ఫీలింగ్ ఉంది. మీ లైఫ్‌లో ఏం జరుగుతుందో అది తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంది. అలాంటి పర్సన్ మిమ్మల్ని మీరంటే అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. సో, క్లారిఫికేషన్ చూద్దాము. కింగ్ ఆఫ్ వాండ్స్ క్లారిఫై యూనివర్స్. కింగ్ ఆఫ్ వాండ్స్ క్లారిఫై. సో, చూడండి ఆల్రెడీ ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్ అనేది మీకు చెప్పి ఎండ్ చేసి ఉండొచ్చు ఆర్ చెప్పకుండా ఎండ్ చేసి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ మళ్ళీ ఆ ప్యాషన్ తిరిగి తీసుకురావాలి అని కోరుకుంటున్నారు. ఏదైతే మీ ఇద్దరి మధ్య ఎండ్ అయిందో సో, దాన్ని మేబీ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ వల్ల మీ ఇద్దరి మధ్య ఎండ్ అయ్యి ఉండొచ్చు. లేదు అంటే కొన్ని కారణాల వల్ల మీ ఇద్దరి మధ్య ఎండ్ అయ్యి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీరంటే అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. మీతో కలిసి ట్రావెల్ అవ్వాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. మీరంటే ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్‌కి అట్రాక్షన్ ఉంది కాబట్టి మీతో కలిసి ట్రావెల్ అవ్వాలి, ప్యాచప్ చేసుకోవాలి, మళ్ళీ మీతో కలిసి ట్రావెల్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య పెరిగిన డిస్టెన్స్‌ని ఈ పర్సన్ తగ్గించాలి అనుకుంటున్నారు. 8 ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫైయింగ్ వర్డ్స్. దిస్ పర్సన్.
పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో ఈ పర్సన్ ఏంటంటే మీకు మెసేజ్ చెయ్యాలి, మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు. ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే మళ్ళీ మీరు కన్విన్స్ అవుతారు, మెసేజ్ చేస్తే మీరు ప్రాపర్గా రెస్పాండ్ అవుతారా లేదా, అది ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు కదా, మేబీ మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని హ్యాపీ చేయాలనుకుంటున్నారు. సో అలాంటి పర్సన్ మీరంటే అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్లో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, కొన్నిసార్లు ఏజ్లో పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు అండ్ మీకు మెసేజ్ చెయ్యాలి, మీతో మాట్లాడాలి, మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు. సో హ్యాంగ్డ్ మ్యాన్ క్లారిఫై చేయండి యూనివర్స్. హూస్ దిస్ పర్సన్, ఎవరు మా వ్యూవర్స్ పర్సన్కి అట్రాక్ట్ అవుతున్నారు? హ్యాంగ్డ్ మ్యాన్. సో మేబీ మీ ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉండొచ్చు. అది స్మాల్ అయి ఉండొచ్చు, బిగ్ అయి ఉండొచ్చు. ఒక్కొక్కరి సిచ్యువేషన్లో ఒక్కొక్కలాగా ఉంది. ఇంత డిస్టర్బెన్స్ అయిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడతారా లేదా? సో మీకు మీ పర్సన్కి మధ్య, మీ పార్ట్నర్కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కానీ, ఫైట్ కానీ, సో ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి గొడవ అవ్వడం కానీ, సో ఇట్లా ఉంది. అలాంటి పర్సన్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నారు. అండ్ ఎట్లా మళ్ళీ మీ ఇద్దరు ప్యాచప్ అవ్వాలి అని ఈ పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. ఎవరు అట్రాక్ట్ అవుతున్నారు అంటే ఇట్లా కన్వర్జేషన్స్ చూసుకోండి, మీకు మీ పర్సన్కి మధ్య గొడవ జరిగి ఉండాలి. దానివల్ల ఈ పర్సన్ అటు లెట్గోను చేసుకోలేకపోతున్నారు, ఈ రిలేషన్ని ప్యాచప్ కూడా చేసుకోలేకపోతున్నారు. ఎన్లైట్మెంట్ కూడా అవుతుంది. మీ వాల్యూ అనేది ఈ పర్సన్కి తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ ఎక్కడ అవుతుందో అని ఈ పర్సన్ భయపడుతున్నారు. పాస్ట్లో మీ ఇద్దరికి గొడవ జరిగి ఉంటుంది. సో అట్లాంటి పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ మీకు ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని ఏడిపించినందుకు కానీ, మిమ్మల్ని బాధ పెట్టినందుకు కానీ, మీ ఫీలింగ్స్తో ఆడుకున్నందుకు కానీ, మీకు మీలాంటి పర్సన్కి చాలా ఆఫర్ చెయ్యాలి, బట్ అంత ఆఫర్ చేయలేదు ఈ పర్సన్. అందుకే ఈ పర్సన్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఓకే, మీతో గొడవ పడినందుకు, మీతో ఫైట్ చేసినందుకు ఇప్పుడు ఈ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు. ఎందుకు అలా నేను చేశాను, ఎందుకు గొడవ పడ్డాను, కన్విన్సింగ్గా మాట్లాడుకోవాల్సింది కదా, ఎందుకు నేను అంతా రూడ్గా బిహేవ్ చేశాను, ఎందుకు ఇదంతా జరిగింది మా ఇద్దరి మధ్య, అది ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఆలోచిస్తున్నారు. సో 7 of Pentacles clarifier, 7 of Pentacles clarifier universe. మా వ్యూవర్స్కి ఎవరు అట్రాక్ట్ అవుతున్నారు? 7 of ద మూన్. సో చూడండి, ఎవరైతే మీతో బ్రేకప్ చేసుకున్నారో ఆ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీకోసం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. మూన్ ఎనర్జీ, మేబీ మీకు మీ పర్సన్కి మధ్య సీక్రెట్ రిలేషన్షిప్ ఉండొచ్చు.
ఆ ఎనర్జీ ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. సో సమ్‌హౌ మీకు మీ పర్సన్‌కి మధ్య థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కూడా ఉండుండొచ్చు. మీ పర్సన్ ఆహ్, మీ దగ్గర చాలా థింగ్స్ హైడ్ చేసి ఉండొచ్చు. చాలా విషయాలు మీ దగ్గర దాచిపెట్టి ఉండొచ్చు. మేబీ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కూడా మీ ఇద్దరి మధ్య ఉండుండొచ్చు. అది ఈ పర్సన్ మీ దగ్గర హైడ్ చేసి ఉండొచ్చు. మూన్ కార్డ్ 2 ఎనర్జీస్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఎయిదర్ మీ ఇద్దరు నార్మల్‌గా సెపరేట్ అవ్వడం గానీ, థర్డ్ పార్టీ ఎంట్రీ అవ్వడం వల్ల మీ ఇద్దరు సెపరేషన్ అవ్వడం గానీ, అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆర్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ మీ ఇద్దరి మధ్య అయినా క్రియేట్ అయ్యి ఉండొచ్చు. ఈ పర్సన్ మిస్టేక్ చేశారు. కాబట్టి ఎలా ఈ రిలేషన్‌లో స్టెబిలిటీ మళ్ళీ తీసుకురావాలి? ఎలా ఈ రిలేషన్‌ని గ్రో చేయాలి? ఎట్లా మీ ఇద్దరి మధ్య పాస్ట్‌లో ఉన్న ఆ అట్రాక్షన్ అనేది, ఆ ఫీలింగ్స్ అనేది మళ్ళీ ఎలా గ్రో చెయ్యాలి? ట్రస్ట్ అనేది ఎలా బిల్డప్ చేయాలి? మళ్ళీ పాస్ట్‌లో ఉన్న అట్రాక్షన్ మళ్ళీ తిరిగి ఎట్లా తీసుకురావాలి? మీ ఇద్దరి మధ్య ఆ స్పార్క్ కానీ, ఆహ్, ఆ అండర్‌స్టాండింగ్ కానీ ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు. సో ఎందుకు ఈ పర్సన్ స్పై చేస్తున్నారు? పేజ్ ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫై. పేజ్ ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫై యూనివర్స్. సో 9 ఆఫ్ వాండ్స్. ఇప్పటిదాకా ఈ పర్సన్ వెయిట్ చేసి ఇంకా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. మేబీ మీరు అప్రోచ్ అవుతారు అని చెప్పి ఈ పర్సన్ చాలా టైం వెయిట్ చేశారు. బట్ ఇప్పుడు ఈ పర్సన్ వెయిట్ చేసి ఫెడ్ అప్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు మీ విషయంలో. లేదా ఈ పర్సన్ తన ఫీలింగ్స్ చెప్పడానికి వెయిట్ చేసి ఉండొచ్చు ఇప్పటిదాకా. బట్ ఈ పర్సన్ చెప్పలేదు కొంతమంది సిచ్యువేషన్లో. మీరంటే ఇష్టం ఉందని కానీ, మీరంటే ప్యాషన్ ఉందని కానీ ఈ పర్సన్ చెప్పలేదు. తర్వాత చెప్దాంలే, నాకు జాబ్ వచ్చిన తర్వాత చెప్దాంలే, నాకు ఆ ప్రాబ్లం వెళ్ళిపోయిన తర్వాత చెప్దాంలే, నాకు ఈ ప్రాబ్లం వెళ్ళిపోయిన తర్వాత చెప్దాంలే అని. సో ఇట్లా వెయిట్ చేస్తూ వచ్చారు. మీరంటే రోజు రోజుకి అట్రాక్షన్ అనేది ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు. సో దానివల్ల వాళ్ళు కూడా ఫెడ్ అప్ అయిపోతున్నారు. సో స్పై చేస్తున్నారు ఏదో ఒక రకంగా మీతో కనెక్ట్ అవ్వడానికి. క్లారిఫైయర్స్ చూద్దాము. కింగ్ ఆఫ్ వాండ్స్ ప్లస్ ద వరల్డ్ క్లారిఫై చేయండి యూనివర్స్. కింగ్ ఆఫ్ వాండ్స్ ప్లస్ ద వరల్డ్ క్లారిఫై చేయండి యూనివర్స్. అట్రాక్షన్ చూడండి. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా అట్రాక్షన్, చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఫీల్ అవుతున్నారు. మీకు కానీ, మీ బ్యూటీకి కానీ ఎట్ ప్రెజెంట్ మీరంటే ఈ పర్సన్ చాలా సీరియస్గా ఉన్నారు. సీరియస్ ఇన్ ద సెన్స్ రిలేషన్ కంటిన్యూ చేయడానికి చాలా స్ట్రాంగ్గా కానీ, చాలా డెడికేటెడ్గా కానీ ఉన్నారు. అండ్ మీ బ్యూటీని ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ అడ్మైర్ చేస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. మీరంటే ఎట్ ప్రెజెంట్ అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. సో 8 ఆఫ్ స్వర్డ్స్ ప్లస్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. అండ్ మీ పర్సన్ ఇక్కడ ఎక్కువ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. 8 ఆఫ్ స్వర్డ్స్ ప్లస్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఫౌండేషన్. చెప్పాను కదా ఈ రిలేషన్ని ఎలా స్టెబిలైజ్ చేద్దాం. మేబీ పాస్ట్లో మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా
భయపడిన ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ గిల్టీగా ఫీల్ అవ్వడం వల్ల ఈ రిలేషన్ని స్ట్రాంగ్ చేయాలి. మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉండాలి. లైఫ్ లాంగ్ మీ ఇద్దరి మధ్య ఇలాగే కంటిన్యూ అవ్వాలని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మేబీ పాస్ట్లో ఈ పర్సన్ ఇది చేసి ఉంటే కనుక ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలని కూడా ఫీల్ అవుతున్నారు. హ్యాంగ్డ్ మ్యాన్ విత్ ఫైవ్ ఆఫ్ వాన్స్. క్లారిఫై చేయండి యూనివర్స్. మిస్ట్రస్ట్ చెప్పాను కదా, మీ ఇద్దరి మధ్య మిస్ట్రస్ట్, ట్రస్ట్ ఇష్యూస్ ఉండడం వల్ల మీ ఇద్దరి మధ్య గ్యాప్ అయితే వచ్చింది. మేబీ ఈ పర్సన్ గుడ్ లుకింగ్ ఉండొచ్చు, ఫేషియల్ వైజ్ గుడ్ లుకింగ్ ఉండొచ్చు. ఆ పర్సన్ ఎంత గుడ్ లుకింగ్ ఉంటారో మీరు కూడా అంతే గుడ్ లుకింగ్ ఉండొచ్చు. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది ఇలా స్ట్రక్ సిచ్యువేషన్లోకి అయితే వచ్చింది. సో 7 ఆఫ్ పెంటికల్స్ విత్ మూన్ ఎనర్జీ. క్లారిఫై చేయండి యూనివర్స్. పేషెన్స్. ఇక్కడ నేనేం చెప్పాను 7 ఆఫ్ పెంటికల్స్కి పేషెన్స్ అనే కదా. సో చూడండి, ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్. ఇంతకన్నా ఇంకేం క్లారిఫై చేయాలి చెప్పండి. మీకోసం ఎంత టైం అయినా ఎదురు చూసే ఓపిక వీళ్ళలో ఉందంట. అంత అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్కి మీరంటే. ఈ పర్సన్ చాలా పేషెన్స్ ఉన్న పర్సన్, తొందరపడే పర్సన్ కాదు అని నేను చెప్తూనే ఉన్నాను కదా. దానివల్ల మీరు అర్థం చేసుకోండి. సో పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ప్లస్ 9 ఆఫ్ వ్యాన్స్. క్లారిఫై చేయండి యూనివర్స్. పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ప్లస్ 9 ఆఫ్ వ్యాన్స్. క్లారిఫై యూనివర్స్. జడ్జ్మెంట్. యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ డెసిషన్స్. నీకు నువ్వే జడ్జ్ చేసుకొని నీ ఓన్ డెసిషన్స్ నువ్వు తీసుకోకు. నా కోసం వెయిట్ చేయి, నా మాట విను, నేను చెప్పింది నమ్ము, మిస్అండర్స్టాండ్ చేసుకోకు. మేబీ మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే రాంగ్గా నన్ను వేరేలాగా అనుకోకు, నన్ను తప్పుగా అనుకోకు. నాకు నువ్వంటేనే ఇష్టం, నాకు వేరే ఎవరు అంటే ఇష్టం లేదు అని ఈ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. సో అర్థమైంది కదా ఓవరాల్గా ఈ రీడింగ్లో. ఇలాంటి పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో ఉంటే కనుక అలాంటి పర్సన్ మీరంటే అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. సో ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉన్నారా లేదా అనేది నాకు మేబీ ఈ పర్సన్ మీకు తెలుసా లేదా, ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉన్నారా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.